అందరికీ నమస్కారం. అయోధ్య గురించి క్లుప్తంగా ముందు వీడియోలో తెలియజేశాను కదా. ఇప్పుడు సరైనది విశేషాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. హిందూ పురాణాల్లో ఎంతో పవిత్రమైనదిగా భావించే సరయూ నది ఉత్తరాఖండ్లోని హిమాలయాల్లో పుట్టి ఉత్తరప్రదేశ్ గుండా ప్రవహిస్తుంది. ఇది శ్రీరాముని జన్మస్థలమైన అయోధ్యకు ఉత్తరాన ప్రవహించే ముఖ్యమైన నది. పురాణ మరియు చారిత్రక ప్రాముఖ్యత. సరయూ నది వాల్మీకి రామాయణంలో ప్రముఖంగా ప్రస్తావించబడింది. కోసల రాజ్యానికి రాజధాని అయిన అయోధ్య ఈ నది ఒడ్డునే వెలిసింది. ఋగ్వేదం మరియు అథర్వవేదంలో కూడా ఈ నది ప్రస్తావన ఉంది. జల సమాధి ఘట్టం. రామాయణ ప్రకారం శ్రీరాముడు తన భూమిపై అవతారం ముగించాలని నిర్ణయించుకున్నప్పుడు తన భక్తులతో సహా ఈ సరయూ నదిలోనే జల సమాధి మునిగి వైకుంఠానికి చేరటం జరిగిందని నమ్ముతారు. నదీ ప్రాశస్త్యం. ఈ పవిత్ర నదిలో స్నానం చేయడం వల్ల సమస్త పాపాలు తొలగిపోతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. దీన్ని గంగా నదికి మరో రూపంగా కూడా కొలుస్తారు. నది పుట్టుక. ఈ నది హిమాలయాల్లోని మానస్ సరోవర్ ప్రాంతం నుండి ఉద్భవించి గంగా నదిలో కలుస్తుంది. అయోధ్యలో ఉన్న పురాతనమైన శివాలయాలలో నాగేశ్వరనాథ్ ఆలయం ఒకటి. ఈ ఆలయం శ్రీరాముడి కుమారుడైన కుశుడు నిర్మించినట్లు పురాణ ఇతిహాసాలు చెబుతున్నాయి. పురాణ ఇతిహాసం ప్రకారం కుశుడు సరయూ నదిలో స్నానం చేస్తుండగా తన చేతికి ఉన్న బంగారు కడియం నీటిలో జారిపడిపోయింది. ఆ కడియం ఒక నాగకన్యకు దొరుకుతుంది. ఆమె పరమశివ భక్తురాలు. కడియం కోసం వెతుకుతూ వెళ్లిన కుశునికి ఆ నాగకన్యతో పరిచయం ఏర్పడింది. ఆమె కోరిక మేరకు కుశుడు ఈ ప్రదేశంలో శివలింగాన్ని ప్రతిష్ఠించి నాగేశ్వర ఆలయాన్ని నిర్మించాడు. అయోధ్యలో పవిత్ర సరయూ నది ఒడ్డున ఉన్న గుప్తర్ ఘాట్కు పురాణాల్లో ఎంతో విశిష్టత ఉంది. శ్రీరాముడు ఈ వైకుంఠానికి చేరుకున్నాడని భక్తులు విశ్వసిస్తారు. గుప్తర్ ఘాట్ ప్రాముఖ్యత. గోప్రతార తీర్థం. పురాణాలలో ఈ ఘాట్ను గోప్రతార తీర్థం అని పిలుస్తారు. శ్రీరాముడు తన వైకుంఠ గమనం కోసం బయలుదేరినప్పుడు ఆయనను అనుసరించి అయోధ్య ప్రజలు, పశువులు, పక్షులు కూడా ఈ నదిలో మునిగి మోక్షాన్ని పొందాయని రామాయణం చెబుతోంది. ప్రస్తుతం మనం చూస్తున్న ఈ ఘాట్ను 19వ శతాబ్దం ప్రథమార్ధంలో రాజా దర్శన్ సింగ్ నిర్మించారు. ప్రధాన ఆలయాలు. ఇక్కడ సీతారాముల ఆలయం, చరణ్ పాదుక, రాముని పాదరక్షలు ఉన్న ప్రదేశం మరియు నరసింహ దేవాలయం ఉన్నాయి. ఈ ప్రదేశం ఆధ్యాత్మికతకు మరియు మనశ్శాంతికి ప్రసిద్ధి చెందింది. చూస్తారు కదా ఫ్రెండ్స్, ఇది అయోధ్య మరియు సరయూ నది గురించి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సేవ్ అండ్ కమెంట్. మరిన్ని భక్తి విశేషాల కోసం చూస్తూనే ఉండండి. మనం